హాయ్ హలో నమస్తే. మార్నింగ్ 6 o'clock లేసాను. అండ్ ఈరోజు యోగా 6 to 7 కానీ మేడం రాలేదు, నిద్రపోయిందంట. 6:30 లేసాను, 10:30 చేద్దాం అంది. సో అలా లేచి చక్కగా సన్ని చూస్తూ టీ వచ్చేసారు, టీ ఇచ్చారు మా ఇంట్లో వాళ్ళు. సో చక్కగా సూర్యుడిని చూస్తూ బాల్కనీలో టీ తాగుతూ ఉంటుంది కిక్. అదొక మంచి ఫీల్. స్కిన్ అయితే యోగా అండ్ స్విమ్మింగ్ వల్ల చాలా చేంజ్ అయింది, టైట్నింగ్ అయిపోయింది ఫేస్ బాగా. అండ్ లుక్ చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నా 2 monthsలోనే. ఇంకా లుక్ చేంజ్ చేయాలి, ఇంకా వెయిట్ లాస్ అవ్వాలి, ఇంకా మంచి స్కిన్ టోన్తో, మంచి ఫిట్నెస్తో మంచి ప్రోగ్రామ్స్ చేయాలి. అండ్ బాల్కనీలో అలా సన్ అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక అటాచ్మెంట్. మార్నింగ్ లేచి పైకి చూసేదాన్ని చిన్నప్పుడు కూడా. సో చూస్తూ సన్కి ఒక హాయ్ చెప్పి మార్నింగే ఒక 20 minutes మంచి మ్యూజిక్ పెట్టుకొని విన్నా. మధ్యలో బ్రేక్. ఇప్పుడు ఇంట్లో వంట సంగతి ఇవన్నీ చూడాలి. సో టీ తాగుతూ, అల్లం టీ అండి ఇది. అల్లం కొంచెం ఎక్కువగా వేసి తాజ్మహల్ మిక్స్ చేస్తే చాలా బాగుంటుంది టీ. అండ్ లోపలికి చూస్తున్నా లోపల ఏం వంట చేస్తున్నారు, ఏం జరుగుతుందని. బెండకాయ కర్రీ చేస్తున్నారు ఈరోజు. బెండకాయ కర్రీ, ఇంకా పప్పు సంథింగ్, పాలకూర. ఓకే, పాలకూర పప్పులో కానీ లేదంటే పాలకూరే కానీ చేస్తారు. అండ్ గిన్నెలు కడుగుతున్నారు. అండ్ సన్ అయితే చాలా బాగా వస్తుంది. అండ్ పక్షుల కోసం దానా అండ్ వాటర్ ఆల్రెడీ ఉంది, ఇంకొంచెం వాటర్ కలిపితే సరిపోతుంది. సో మళ్ళీ బాల్కనీకి వచ్చేసాను కదా. పైనుంచి చూస్తే ఇంతకుముందు కళ్ళు తిరిగేది నాకు, ఇప్పుడైతే ఆ భయం పోయింది. స్విమ్మింగ్ వెళ్ళినప్పటి నుంచి కొంచెం డేరింగ్ పెరిగిపోయింది. సో సాంగ్స్ పెట్టుకొని యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఇంకొక 1/2 hour. ఎండలో కూర్చుంటే డి విటమిన్ వస్తుంది మనకి. అండ్ మనం నేచర్తో మాట్లాడుకోవాలి మార్నింగే, లైఫ్ గురించి, మనీ గురించి, మన గ్లామర్ గురించి.